మహిని తిను హరిని ఇవాళ ఎవరికి హాయ్ చెప్తున్నావు? ఆడియన్స్ కి. దేంట్లో? యూట్యూబ్ ఛానల్. మరి ఎలా చెప్పాలి అమ్మలాగా? హలో గైస్ హాయ్ అన్నారా? హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే హరినికి తన్నులు కాదు. అవును, బికాస్ టుడే ఇస్ సండే. సండే అంటే ఫన్ డే, అందుకే హరి ఇంకా ఇప్పుడు మొత్తం ఆల్ ద డే తన్నులు తింటూ ఉంటే అది ఫన్ డే అనమాట. వాట్? ఇవాళ గుడ్డు కూర చేస్తున్నాను. గుడ్డువా? గుడ్డు ఈ గుడ్డు వేరు, మా గుడ్డు అక్కడ బజ్జున్నారు. సో మేము ఇవాళ ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాము. కొంచెం ఇన్నోవేటివ్ గా ఏమైనా చైనా ఎగ్ ని పగలు కొట్టి ఇట్లా ఆమ్లెట్స్ లాగా వేసి కర్రీ అట్లా అనుకున్నా, కానీ అంత రిస్క్ ఎందుకు. ఇవాళ జస్ట్ నాకు ఎగ్ పూల్స్ తినాలనిపిస్తుంది కాబట్టి మా స్టైల్లో ఎగ్ పూల్స్ ఎలా చేస్తామన్నది ఇవాళ నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. జనరల్ గా అందరి ఇంట్లో ఒకే స్టైల్లో చేస్తారు, కాకపోతే కొంతమంది టమాటో వేస్తారు, కొంతమంది వేయరు, అండ్ కొంతమంది పులుసు పోస్తారు, ముందు పోస్తారు, అట్లా ఏవేవో ఉంటాయి. సో మేము రెగ్యులర్ గా ఎలా చేసుకుంటాం టేస్టీ యమ్మీ ఎగ్ పులుసు అన్నది నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను. ఇవాళ నువ్వు జస్ట్ వెళ్ళి సోఫాలో కూర్చో, నేను చేసి నీకు తెస్తాను. అంత సీన్ లేదమ్మా, ఇంకా నేను తిన్నట్టే. అమ్మో. సో నేను ఆల్రెడీ ఎగ్ పుల్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను, మీరు వచ్చి చూసి. సో ఇంగ్రీడియంట్ ఫస్ట్ మనకి ఎగ్ పుల్స్ కి కావాల్సిన టమాటా. ఎగ్ పుల్స్ కి కావాల్సింది ఎగ్ కావాలి. ఎగ్ లేకుండా కూడా ఎగ్ పుల్స్ చేయొచ్చు. ఎట్లా చేయలేము? ఎందుకు చేయలేము? గుడ్ వేస్తాం అందులో. పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. గుడ్డు అంటే ఎగ్, గుడ్డు అంటే ఒకటే. దా రండి. ఎగ్ మెయిన్ గా మనకి ఎగ్ పులుసు లో కావాల్సింది ఎగ్, కొత్తిమీర, కరేపాకు, మిర్చి, ఉల్లిపాయ, టమాటో. ఇక్కడ నేను యాక్చువల్లీ టమాటోని ఏం చేస్తానంటే బాయిల్డ్ చేసేసి మొహం కట్ చేసేసి లైట్ గా సాల్ట్ వేసి ఓవెన్ లో 2 minutes పెట్టి తీస్తాను. అండ్ ఆల్సో చింతపండు. సో చింతపండు కూడా నేను ఏం చేస్తాను, మనకి తొందరగా చింతపండు నానాలి అంటే హాట్ వాటర్ లో నానబెట్టుకోవచ్చు, లేదా చింతపండు ఒక 2 సార్లు కడిగేసి వాటర్ లో పెట్టేసి ఓవెన్ లో ఒక 30 seconds or 1 minute పెట్టి తీస్తే మనకి మంచిగా చింతపండు నానిపోతుంది. తర్వాత మంచిగా దాన్ని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ఎన్ఎం ఫుడ్స్ గరం మసాలా, ఇంకా పసుపు. సో ఇవన్నీ మనకు కావాలి. మెయిన్ గా కావాల్సింది ఆయిల్. మెయిన్ గా అన్నికి ఒక తన్నులు. సో నేను ఇట్లా ఎందుకు చేసుకుంటాను అని అంటే, మనకి కుకింగ్ ప్రాసెస్ టైంలో టమాటా ఒక్కొక్కసారి మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాక సరిగ్గా కుక్ అవ్వదు. సో ఆ ముక్కలు టమాటా ఉంటే నాకు అసలు నచ్చదు అనమాట. సో ముందుగా నేను ఒక 30 seconds to 1 minute ఇట్లా ఓవెన్ లో మనం పెట్టుకుని తీసామనుకోండి, ఇంకా మంచిగా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ నేను కొన్ని కట్ చేశాను, ఇది వచ్చేసింది అప్పటికి, ఇంకా కెమెరా కూడా వచ్చిందని చెప్పి ఇప్పుడు కట్ చేస్తాను ఆన్ ద గోలో. సో ముందుగా మనం ఎగ్స్ అయితే ఒక 12 minutes బాయిల్ చేసుకోవాలి. వాళ్ళ సండే స్పెషల్ ఎగ్ కాబట్టి ఎక్కువ ఏమీ రిస్క్ చేయట్లేదు, సింపుల్ గానే చేసేస్తున్నా. కాకపోతే మా స్టైల్లో ఎలా చేస్తామా అన్నది మీకు వీడియో కాబట్టి చూసేయండి. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఎగ్స్ ఫస్ట్ బాయిల్ చేసేసుకుందాము. అది బాయిల్ అయ్యే లోపు ఇవన్నీ తాలింపు వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు అన్ని వేసేసాము ఇందులో. ఇప్పుడు అది ఆయిల్ కొంచెం పిల్లలకి భయం వేస్తుంది కాబట్టి అందుకే హనీ ఏమేమి వేసావు చెప్పు. ఆయిల్ వేసాము, ఉల్లిపాయ వేసాం, కొంచెం షాజీరా అవి వేసాను, దాని తర్వాత చిల్లీస్, దాని తర్వాత కరేపాకు, దాని తర్వాత గుడ్లు, ఆనియన్స్. గుడ్లు ఆల్మోస్ట్ దీని మీద 5 minutes బాయిల్ అయింది, వెనక చిన్నదాని మీద పెట్టా. ఇంకొక 6 minutes బాయిల్ అయితే సరిపోతుంది. అంత తిప్పొద్దు నాన్న, ఇది కొంచెం ఇంకా ఎర్రగా ఏగితే సరిపోతుంది. ఆఫ్టర్ దట్ ఏం వేయాలి ఇందులో? ఆఫ్టర్ దట్ కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ టైం ఇక నువ్వు చేసేస్తావు, నీకు వచ్చేస్తుంది. ఇక ఊరికి అట్లా తిప్పుతూ ఉండదు, దాగు. ఈ వయసు భయపడట్లేదు. అసలు నీకంటే కొంచెం పెద్దయ్యాక నేను ఇంట్లో పని అంతా చేసేదాన్ని. మాకు అప్పుడు ఇంట్లో మెయిడ్ ఉండేది కాదు, మేమే చేసేవాళ్ళం. వచ్చారమ్మా ఇప్పుడు కిచెన్ లోకి వచ్చి ఇప్పుడు వంట మొత్తం అయిపోయాక ఎలా చేసా, ఎలాగొచ్చింది అని అంటూ ఉంటారు అనమాట. చిన్నయా
ఈ క్రాబ్ లాంటివి ఏమన్నా చేస్తావే ఏమి కొంప తీసి. మా శివ ఈజ్ బ్యాక్ ఫ్రమ్ ట్రిప్ అండ్ ఆల్ కదా, సో ఇప్పుడు ఇంకా అసలు ఇంకా కొన్ని రోజులు ఆ మిస్ అయిన పంచులన్నీ ఇంకా మనకి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో తప్పదనుకోండి. ఆల్రెడీ చూసారు ఆ ఎంగేజ్మెంట్ లో హడావిడి. ఏంటండి అంటే ఇదే ఎక్స్ట్రా పంచులు వేస్తారు కదా, దట్ ఈస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసా? సో ఇది జస్ట్ ఐ హేట్ దిస్ పార్ట్ ఇన్ ఎగ్ కర్రీ కుకింగ్ లో. ఆమ్లెట్ వేసేటప్పుడు కూడా ఆ గుడ్డుని కొట్టడం అంటే నాకు నచ్చదు. అండ్ నాకు ఆమ్లెట్ ఇదంటే తప్పదు. పులుసు కొంచెం ఆ ఫిష్ పులుసు స్టైల్లో నేను చేసుకుంటాను కాబట్టి సమ్ టైమ్స్ ఐ గెట్ అడ్జస్ట్ అనమాట. ఇలా మనం చింతపండుని పిసుక్కొని పక్కకు పెట్టుకోవాలి. ఐ మీన్ పులుసు తీసుకొని ఒక నిమిషం కన్నా ఇంకా కొంచెం ఇట్లా పెట్టా. ఈ చలికాలంలో మనం వేడి వేడిగా వంటలు చేసుకొని తింటే ఉంటది. ఆల్రెడీ ఇక్కడ ఆనియన్ మంచిగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో హరిని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. నేను వేస్తాను, టమాటా కోసుకొని తింటున్నావు తిను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఇది ఇంట్లో పట్టింది. ఎగ్స్ ఫ్రై చేయకుండా వేస్తా కన్నా, లైక్ హౌ ఆల్వేస్ వి డూ అలా. ఇది చాలా చిరాకైన పని మొత్తం ఎగ్ కర్రీ కుకింగ్ లో. కానీ పిల్లలకి అట్లీస్ట్ రోజు పెట్టాలని చెప్తారు. అమ్మో నా ప్రెగ్నెన్సీలో గుడ్లు తిని తిని తినే మా గుడ్డుకి గుడ్డు అని పేరు పెట్టా. సో ఇప్పుడు ఇందులో నేను టమాటోస్ వేసేయాలి. సో ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం కొంచెం వేస్తా, ఎందుకంటే ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి. అండ్ ఇది NM ఫుడ్స్ వాళ్ళ గరం మసాలా, ఇది ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఇంచుగా మగ్గమాట. శివ నువ్వు బిగ్ బాస్ లోకి వెళ్ళావనుకో సపోజ్, నేను ఆ పూటకే పంపించేస్తారు తెలుసా. సీరియస్లీ ఫస్ట్ ఎపిసోడ్ కూడా అవ్వదు, ఎంటర్ అవ్వగానే ఒక ½ అవర్ కి పంపించేస్తారు. నేను బయటకు వెళ్ళిపోండి వద్దు మీరు అని. అమ్మో లైఫ్ లో మా ఆయన మాత్రం బిగ్ బాస్ కి వెళ్ళకూడదని నేను దేవుని అదొక్కటే కోరుకుంటూ ఉంటా. ఎందుకంటే ఇట్లా షార్ట్ టెంపర్ శివకి. జస్ట్ వీడియోలో ఏదో ఇక్కడ ప్లీజ్ కదా, ఇప్పుడు గుడ్డు కొంచెం పెద్దగా అవ్వని, అప్పుడు మొత్తం వాటితో పంచలు వేస్తూ ఉంటాను నీ మీద. సో మంచిగా ఇట్లా నూనె పైకి తేలిందంటే మనకి మంచిగా కుక్ అయ్యి అన్ని మగ్గినట్టు అనమాట. ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా ఏదో చూపిస్తారు, అట్లా రావెందుకు అంటే ఇక్కడ నా నెయిల్స్ ఇట్లా పాడైపోతాయి అని చెప్పి యూనో ఐ వోంట్ డూ ఇట్. ఏదైనా అదృష్టం ఉండాలి నీకు, ఇంత అందమైన భార్య దొరకడం. ఏం వచ్చింది అక్కడ అంటే ఇంత హ్యాండ్సమ్ హస్బెండ్ నాకు దొరకడం. ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఇప్పుడు రాలేదా కుక్కలు? ఈ ఫిబ్రవరి 2025 మాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఫిబ్రవరి 2025 15th Feb మా 10th యానివర్సరీ. మా ఆయన ఏం సర్ప్రైజ్ గా ప్లాన్ చేస్తారు అంటే ఇప్పుడే నేను హింట్ ఇస్తున్నాను, ఆయన ఏమైనా చేయొచ్చు సర్ప్రైజ్ గా, 10th కాబట్టి యూనో. చెప్పు. మూడు ఉత్సాహం వద్దురా నా బాబోయ్. నేను వెనక్కి షిఫ్ట్ చేశాను అనమాట, ఎందుకంటే ఇక్కడ పెద్ద పొయ్యి మీద నుంచి వెనక్కి పొయ్యికి షిఫ్ట్ చేశాను. ఫస్ట్ గుడ్లు వేసేసాక నేను అప్పుడు పులుసు పోస్తాను, సో దట్ మంచిగా పట్టుకుంటది ఎగ్స్ కి. సో ఇలా మేము ఘాట్లు పెట్టుకుంటాం గుడ్లకి. లేదు అని అంటే శివ ఫ్రై కూడా చేసేయమంటాడు, కానీ నాకు అట్లా నచ్చదా. అది పసుపు నా చేతిది అంటుంది. ఫ్రై చేస్తే నాకు అది పులుసుకి పట్టినట్టు అనిపించదు. సో నేను ఎలా చేస్తాను అన్నది మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇప్పుడు మనం దీన్ని
కర్రీ అంటారు, వాటర్ రైస్ పులుసు. అండ్ ఎగ్ బాయిల్ చేసి ఆనియన్స్ వేసి కూడా ఉంటుంది. శివ వెల్లుల్లి కారం గుడ్డు కూడా చేయొచ్చు శివ. అవును, మనం పచ్చికారం వేయాలి అందులో. ఏ రంగులే గుడ్లన్నీ అట్లా వదిలేస్తే మాడిపోయి ముక్కలే. మరి అందుకే వద్దులే. ఇది అడుగు అంటట్లేదు. అడుగు అంటదు, అడుగున ఏం లేదు అంటారు. షబ్బా మొత్తం నేను చేశాక శివ వచ్చి కలరింగ్ చేస్తూ ఉంటాడు. జరగండి. ప్రతి గుడ్డుకి కలవాలి. మరి ఈసారి ఎప్పుడైనా ఎగ్లెస్ ఎగ్ కర్రీ చేయి. ఎట్లా ఎగ్లెస్ ఎగ్ కర్రీ అంటే లెస్ ఎగ్స్ వేయమని. ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దు. సరే నువ్వు చేసుకోకన్నా నేను వెళ్ళిపోతా. ఇప్పుడు ఏం చేస్తావు? కొంచెం అది సెట్ అయింది కాబట్టి పులుసు పోసేసి దాన్ని ఒక ఫిష్ పులుసు కూడా మేము ఇలాగే చేస్తాం. అబ్బో ఫిష్ తినాలని ఉంది కానీ ఇట్స్ ఓకే. పులుసు పోసేనా? పోసే. ఇంకో పోసే. ఇట్లా పోయేలా చెప్తా. లాస్ట్ ఇట్లానే ఇట్లా పిసికేయాలి. నేను పిసికి పెట్టిన పులుసే కన్నా ఇది పులుపుకి తగ్గట్టు చూసుకొని పోస్తే సరిపోతుంది. ఇంకేమో మొత్తం వేసావు, పుల్లగా తినేసాడు. కొంచెం షుగర్ వేసుకో. మమ్మల్ని ఎవరైనా ఇంటికి భోజనానికి పిలిచారనుకోండి, సపోజ్ మేము వెళ్ళామనుకోండి, వాళ్ళు ఒకవేళ సాంబార్ పప్పుచారు లాంటివి చేస్తే శివ నా మొహం చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఫస్ట్ అది నేను తిని టేస్ట్ చేయాలన్నమాట. చేశాక అందులో షుగర్ బెల్లమో ఉంది అంటే అప్పుడు శివ ఓకే అని తింటాడు. కొన్ని సార్లు ప్రాంక్ చేస్తాను. అందుకే కదా అందగట్టే నీకు కూడా వెంటనే ఏదో ఒకటి ఇస్తాగా. అట్లాంటప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇంత ఆలు తీసుకొని వేసే. ఆలు తీసేసాను. ఒక చిట్కా ఏంటంటే జనరల్ గా ఉప్పు ఎక్కువైనప్పుడు మనము ఒక ఏమంటారు పొటాటోని కట్ చేసి, పొటాటో గానీ ఆలు గానీ ఏదైనా తీసుకోవచ్చా? లేదా ఇది బంగాళదుంప అయినా తీసుకోవచ్చు. పొటాటో గానీ ఆలు గానీ బంగాళదుంప అయినా తీసుకొని మనం ఏం చేయాలంటే ఈ దుంపని మనం కట్ చేయాలి. పీల్ చేసుకోవడం చేసుకోకపోవడం ఇట్స్ అప్ టు యూ. అయితే ఇది కట్ చేసి ఇలా 2 పీసెస్ చేసి వేసేసాం అనుకోండి, ఎక్సెస్ ఉప్పు ఏదైతే ఉందో దీనికి సౌత్ ఈస్ట్ వేయాలా, నార్త్ వెస్ట్ అట్లా వేయచ్చా? అంటే మన మొహం మీద పడకుండా ఎలాగే నేయచ్చు అనమాట. ఎలాగిచ్చా ఇట్లానే ఇచ్చారు. సో ఫైనల్ గా సెట్ అయితే అయిపోయింది. అండ్ లాస్ట్ లో అలా కొత్తిమీర మనం ఇలా చల్లుకుంటే సరిపోతుంది. నాకు ఎక్కువ కొత్తిమీర వేసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి నేను కొంచెం వేసాను. డెఫినెట్లీ ఈ డిష్ మీ ఇంట్లో కూడా చేసుకుంటారు, బట్ మేము చేసిన స్టైల్లో ఒకేసారి ట్రై చేసి చూడండి. యూ విల్ ఆల్ లవ్ ఇట్. ఇట్ విల్ బి లైక్ ఫిష్ పులుసు లాగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. దీంట్లో మనం ఒక ఆవకాయ ముక్క కూడా వేసేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. బట్ ఇవాళకి నేను కొంచెం సింపుల్ గానే ఉంచాను కాబట్టి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మా ఇంట్లో ఎగ్ కర్రీ నేను ఎలా చేస్తాను నా స్టైల్లో అన్నది ఇదన్నమాట. సో డెఫినెట్లీ ట్రై చేయండి. గుడ్డుని పడుకోబెట్టాక తిందామని వెయిట్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బై బై.